హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరణ్య గార్డెన్. ఈరోజు వచ్చేసి గార్డెన్లో అయితే చాలా అప్డేట్ ఉన్నాయి. కొన్ని హార్వెస్ట్ అయితే ఉన్నాయి, 3 రకాల వంకాయలు, ఇంకా కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇట్లా బీరపాదులు ఇవన్నీ పెట్టుకున్నాం కదా, ఆ అప్డేట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదైతే బీరకాయ చెట్టు. ఇవి ఇప్పుడు తీగలైతే చిన్నగా తీగలు వచ్చినాయి కదా, ఇప్పుడైతే కింద మనకు స్టార్టింగ్ లో వచ్చిన ఆకులు అయితే తీసేసుకోవాలి. అట్లయితే గ్రోత్ మంచిగా ఉంటది. ఇంకా కొంచెం ఇంకా కొంచెం పైకి కూడా కొంచెం పెద్ద అయిన తర్వాత కూడా అవి ఆకులు కూడా తీసేసుకోవాలి. గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే మాకైతే మంచిగా పైకైతే ఎంత బాగా పైకైతే ఎంత పాకుతుందో చూడండి. నేనైతే ఈ విధంగా అయితే పైన సెట్ చేయించుకున్నాను. అవి తీగలైతే కట్టేసుకున్నాను పాదులకి. చూద్దాం అదే విధంగా ఇంకా పైకి వచ్చిన తర్వాత ఎంత హార్వెస్ట్ వస్తుందో చూద్దాం మనం. ఇవైతే మా టమాటా నారు మనం తీసుకొచ్చుకున్నాం కదా నర్సరీకెళ్ళి. అవైతే నేను నాటుకున్నాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇవి గోరుచిక్కుడండి. దీంట్లో పెట్టేసుకున్నాను. దీంట్లో కూడా ఉన్నాయి. ఇంకా చాలా వాటిలో పెట్టాను. ఇదైతే ముల్లంగి ఫ్లవరింగ్ అయితే వచ్చింది కదా, అదే విధంగా అట్లనే ఇప్పుడైతే చూసారు కదా. ఇవైతే ఇప్పుడు సీడ్స్ కూడా వచ్చేసాయి. చూసారు, ఈ విధంగానైతే ఉంటున్నాయి సీడ్స్. మన గార్డెన్ లో రావడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. చూసారు కదా. ఇదైతే కీర దోస అండి. అవే పడి వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవి కూడా పైనకైతే కట్టుకున్నాను ఇట్లా తీగలాగా. ఫ్లవరింగ్ కూడా వచ్చింది. ఇవి కూడా పైకైతే అలాగే కట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. చాలా ఉన్నాయి దీంట్లో మొక్కలు. ఇది సొరకాయ చెట్టు అండి. వీటికి కూడా కింద స్టార్టింగ్ లో వచ్చిన ఆకులైతే తీసేసుకుంటున్నాను. తీసేసుకుంటే గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను నేను. ఇంకా కొంచెం తీగలు వచ్చిన తర్వాత ఇవి కూడా పైన స్టార్టింగ్ లో ఉన్న ఆకులు కూడా తీసేసుకుంటే గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మందారం మొక్క. ఇవన్నీ నర్సరీలో తీసుకొచ్చుకున్నాయని నాటుకుంటే అన్ని చాలా బాగా ఫ్లవరింగ్ వస్తుంది. ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇవన్నీ చాలా బాగా వచ్చినాయి. మాకైతే వర్షం అయితే చాలా పడుతుంది. చూసారు కదా, మనం ఎన్ని వాటర్ పోసినా కానీ ఆ వర్షం ద్వారా వచ్చినవి అయితే హెల్దీగా ఉంటాయి. వాటికి మొక్కలకన్నింటికి చాలా బాగుంటాయి. మొక్కలు చాలా గ్రోత్ మంచిగా ఉంటది. చూసారు కదా, దీంట్లో కూడా నేను గోరుచిక్కుడు, టమాటా ఇవన్నీ దీంట్లో అన్ని చాలా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి బొడకాకరకాయ చెట్టు అండి. అదే వచ్చింది. చూద్దాం అది ఫ్లవరింగ్ వచ్చి మన కాయలు వస్తాయో చూద్దాం. ఇవన్నీ చూసిండ్రు కదా, పాదులు అన్నీ బాగా వచ్చినాయి. అసలు ఫ్లవరింగ్ అన్నీ చాలా బాగుంది. వంకాయలు కూడా మళ్ళీ వచ్చినాయి. సెకండ్ టైం కూడా వచ్చింది ఇప్పుడు వైట్ వంకాయ. ఇవైతే అన్ని హార్వెస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, సెకండ్ హార్వెస్ట్ ఇది. ఇక్కడ కూడా ప్రతి ఒక్క చెట్టుకి అన్నింటికి చాలా బాగా పెద్దగా వచ్చినాయి. ఇవైతే ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేసుకుందామండి. చూసారు కదా, ఈ బెండకాయలండి 2 వచ్చినాయి ఒకే చెట్టుకు. చాలా పెద్దగా వచ్చినాయి. 2 వచ్చినా కానీ చాలా పెద్ద వచ్చింది. ఇది ఒకటి చిన్నగా ఉన్నది. తర్వాత అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి వచ్చి పర్పుల్ కలర్ వంకాయ అండి. ఇవైతే హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఇప్పుడు 2 వచ్చినాయి. ఇదే ఫస్ట్ టైం రావడం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో రోజుల నుండి నేను అనుకుంటున్నాను మొక్కలు పెట్టాలి, కూరగాయలన్నీ పండించాలని. ఇప్పుడైతే నా కోరిక అయితే నెరవేరింది. ఇప్పుడు ఎంత హార్వెస్ట్ అవుతుంది. ఇదే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉందండి. హార్వెస్ట్ నా చేతులతో నేను చేస్తున్నాను హార్వెస్ట్ అని, మొక్కలు పెంచేసని. అందరూ మొక్కలు పెంచండి అండి సాధ్యమైనంత. హార్వెస్ట్ అయితే వస్తుంది. మనకి ఇంట్లోకి సరిపడా కూరగాయలు అయితే వచ్చేస్తాయి. పండ్లు కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ముల్ల వంకాయ గ్రీన్ కలర్ది. ఇది సెకండ్ టైం హార్వెస్ట్ అండి. ఇది కూడా హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఇప్పుడు. ముళ్ళు ఉంటాయి కాబట్టి చాలా టేస్టీ ఉంటుంది. హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఇప్పుడు. అందరూ సాధ్యమైనంత మొక్కలైతే పెంచండి. ఇంట్లోకి సరిపడా వచ్చేటట్టుగా పెంచుకున్నా సరిపోతుంది. సెకండ్ సారి అయినా కానీ మాకు సరిపోయేటట్టుగా వచ్చినాయి. మనకైతే మనం చెట్లు పెట్టుకుంటే అవి ఏదో ఒక రకంగానైతే కొంచెం హార్వెస్ట్ అయినా ఇస్తాయి.
అందుకని అందరైతే చెట్లయితే పెంచుకోండి సాధ్యమైనంత. చూసారు కదా మాకు ఎట్లా వచ్చినాయో వంకాయల హార్వెస్ట్. ఇది ఫ్లవర్ చూసారు, ఇది జినియా ఫ్లవరు నర్సరీలో తీసుకొచ్చిన. మొగ్గలైతే మళ్ళీ వచ్చినాయి, మాకు పెట్టిన తర్వాత కూడా మొగ్గలు వచ్చినాయి ఇప్పుడు. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ గార్డెనింగ్.